హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించిన సిలబస్కు సంబంధించినటువంటి న్యూ సిలబస్కు సంబంధించిన టాపిక్స్ అయితే మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే భౌగోళిక శాస్త్ర జాగ్రఫీకి సంబంధించిన ఇవాళ టాపిక్ ఏంటి అంటే జాగ్రఫీలో భూమి, దాని భూరూపాలు మరియు వాటి లక్షణాల గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి. ఇందులో 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించిన డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు కేవలం డిఎస్సి, టెట్కే కాకుండా మిగతా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా 3rd to 10th క్లాస్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి సైన్సు, బయాలజికల్ సైన్సు, సోషల్, ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్, న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీకి సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్రలకు సంబంధించిన కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే భౌగోళికం, జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే భూమి, దాని ప్రధాన భూరూపాలు మరియు వాటి లక్షణాల గురించినటువంటి కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సముద్ర మట్టానికి పైన ఉండే భూమిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ భూభాగం, ఆప్షన్ బి జలభాగం, ఆప్షన్ సి ఉపరితల భాగం, ఆప్షన్ డి ఏదీ కాదు. సముద్ర మట్టానికి పైన ఉండే భూమిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూభాగం అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. భూ ఉపరితలంపై భూభాగం కంటే ఏ భాగం ఎక్కువగా ఉంది? ఆప్షన్ ఏ భూభాగం, ఆప్షన్ బి జలభాగం, ఆప్షన్ సి ఉపరితల భాగం, ఆప్షన్ డి ఏదీ కాదు. భూ ఉపరితలంపై భూభాగం కంటే ఏ భాగం ఎక్కువగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జలభాగం. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూ ఉపరితలంపై భూభాగ జలభాగాల శాతాలు ఎంత? ఆప్షన్ ఏ జలభాగం 71%, ఆప్షన్ బి భూభాగం 29%, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏదీ కాదు. భూ ఉపరితలంపై భూభాగ జలభాగాల శాతాలు ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. భూభాగము 29% అయితే జలభాగం 71%గా ఉంది. నాలుగో ప్రశ్న చూస్తున్నాం. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆల్ఫ్రెడ్ ఫ్రైడ్, ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ వెజినర్, ఆప్షన్ సి గెలీలియో గెలీలీ, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ వెజినర్. ఐదవ ప్రశ్న చూస్తున్నాం. ఏ సిద్ధాంతం ప్రకారం పూర్వం భూభాగం సంఘటితంగా ఇమిడి ఒకే భూఖండ భాగంగా ఉండేది? దీన్నే పాంజియా అని అంటారు. ఆప్షన్ ఏ ఖండచలన సిద్ధాంత ప్రకారణ, ఆప్షన్ బి పెంతాల్సా సిద్ధాంతమా, ఆప్షన్ సి లారెన్షియా సిద్ధాంతమా, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఖండచలన సిద్ధాంతం. ఆరవ ప్రశ్న చూస్తున్నాం. పేంజియాకు అన్ని వైపులా ఏ సముద్రం ఉండేది? ఆప్షన్ ఏ పెంతాల్సానా, ఆప్షన్ బి టెథిస్, ఆప్షన్ సి లారెన్షియా, ఆప్షన్ డి ఏదీ కాదు. పేంజియాకు అన్ని వైపులా ఏ సముద్రం ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెంతాల్సా. ఏడవ ప్రశ్న చూస్తున్నాం. పేంజియాకు మధ్యలో ఏ సముద్రం ఉంది? ఆప్షన్ ఏ పెంతాల్సా, ఆప్షన్ బి టెథిస్, ఆప్షన్ సి లారెన్షియా, ఆప్షన్ డి ఏదీ కాదు. పేంజియాకు మధ్యలో ఏ సముద్రం ఉంది?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టెథిస్ సముద్రం ఉంది. 8వ ప్రశ్న చూస్తున్నాం. టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఏ భూభాగం ఉండేది? ఆప్షన్ ఏ పెంతాల్సా, ఆప్షన్ బి టెథిస్, ఆప్షన్ సి లారెన్షియా, ఆప్షన్ డి ఏది కాదు. టెథిస్ సముద్రానికి ఉత్తరంగా ఏ భూభాగం ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లారెన్షియా. 9వ ప్రశ్న చూస్తున్నాం. లారెన్షియా భూభాగానికి మరొక పేరు ఏది? ఆప్షన్ ఏ పెంతాల్సా, ఆప్షన్ బి అంగారా, ఆప్షన్ సి లారెన్షియా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంగారా. 10వ ప్రశ్న చూస్తున్నాం. టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఏ భూమి ఉంది? ఆప్షన్ ఏ గోండ్వానా, ఆప్షన్ బి అంగారా, ఆప్షన్ సి లారెన్షియా, ఆప్షన్ డి ఏది కాదు. టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఏ భూమి ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గోండ్వానా భూమి. 11వ ప్రశ్న చూస్తున్నాం. ఎవరి అభిప్రాయం ప్రకారం అంతర్జనిత శక్తి వల్ల పేంజియా విచ్ఛిన్నమై దానిలోని భూఖండాల్లో చలనం ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ విజినర్ అభిప్రాయమా, ఆప్షన్ బి గెలీలియో అభిప్రాయమా, ఆప్షన్ సి వరంటీన్ అభిప్రాయమా, ఆప్షన్ డి ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విజినర్ అభిప్రాయ ప్రకారంగా. 12వ ప్రశ్న చూస్తున్నాం. లారెన్షియా భూభాగం ఏ ఖండాలుగా ఏర్పడింది? ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా, ఆప్షన్ బి ఐరోపా, ఆప్షన్ సి ఆసియా, ఆప్షన్ డి పైవన్నీ. లారెన్షియా భూభాగం ఏ ఖండాలుగా ఏర్పడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 13వ ప్రశ్న చూస్తున్నాం. గోండ్వానా భూభాగం ఏ ఖండాలుగా ఏర్పడింది? ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆప్షన్ బి దక్షిణ భారతదేశం, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆప్షన్ డి పైవన్నీ. గోండ్వానా భూభాగం ఏ ఖండాలుగా ఏర్పడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 14వ ప్రశ్న చూస్తున్నాం. ఖండాల్లో పెద్ద ఖండం ఏది, చిన్న ఖండం ఏది? ఆప్షన్ ఏ పెద్ద ఖండం ఆసియా, ఆప్షన్ బి చిన్న ఖండం ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 15వ ప్రశ్న చూస్తున్నాం. ఖండాలు మొత్తం 7, అవి ఏవి? 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 ఉత్తర అమెరికా, 4 దక్షిణ అమెరికా, 5 యూరప్, 6 అంటార్కిటికా, 7 ఆస్ట్రేలియా, ఆప్షన్ డి పైవన్నీ. ఖండాలు మొత్తం 7 అండి. 1 ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 16వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూ ఉపరితలంపై ఉన్న విశాలమైన ఉప్పునీటి భాగాలను ఏమంటారు? ఆప్షన్ ఏ మహాసముద్రాలు, ఆప్షన్ బి నదులు, ఆప్షన్ సి జలపాతాలు, ఆప్షన్ డి సెలయేర్లు. భూ ఉపరితలంపై ఉన్న విశాలమైన ఉప్పునీటి భాగాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహాసముద్రాలు. 17వ ప్రశ్న చూస్తున్నాం. మహాసముద్రాలు 5, అవి ఏవి? 1 పసిఫిక్ మహాసముద్రం, 2 అట్లాంటిక్ మహాసముద్రం, 3 హిందూ మహాసముద్రం, 4 ఆర్కిటిక్ మహాసముద్రం, 5 అంటార్కిటిక్ మహాసముద్రం. దీన్నే దక్షిణ మహాసముద్రం అని కూడా అంటారు. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తున్నాం. మహాసముద్రాలు అన్నింటిలో పెద్దది ఏది, చిన్నది ఏది? ఆప్షన్ ఏ పెద్దది పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ బి చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. పెద్దది పసిఫిక్ మహాసముద్రం, చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. 19వ ప్రశ్న చూస్తున్నాం. భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో ఏ భాగము, దక్షిణార్ధగోళంలో ఏ భాగం ఎక్కువగా ఉంటాయి? ఆప్షన్ ఏ ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 20వ ప్రశ్న చూస్తున్నాం. ద్వితీయ భూస్వరూపాలు 3 రకాలు, అవి ఏవి? ద్వితీయ భూస్వరూపాలు 3 రకాలండి, అవి ఏవి? 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు, 4 పైవన్నీ. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు 3 కలిపి ద్వితీయ భూస్వరూపాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. భూ ఉపరితలం మీద వాతావరణ ప్రభావం, భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రత వల్ల భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్ళు సంభవించడం వల్ల ఏర్పడినవి ఏవి? ఆప్షన్ ఏ భూస్వరూపాల, ఆప్షన్ బి మహాపర్వతాల, ఆప్షన్ సి మహాసముద్రాల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భూస్వరూపాలు. 22వ ప్రశ్న చూస్తున్నాం. సముద్ర మట్టం నుంచి సుమారు ఎన్ని మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి వాలు ఎక్కువగా ఉన్న భూస్వరూపాన్ని పర్వతం అంటారు? ఎన్ని మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండి వాలు ఎక్కువగా ఉండాలి? ఆప్షన్ ఏ 800 మీటర్లు, ఆప్షన్ బి 900 మీటర్లు, ఆప్షన్ సి 850 మీటర్లు, ఆప్షన్ డి ఏది కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 900 మీటర్లు. 23వ ప్రశ్న చూస్తున్నాం. పర్వతాలకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఆసియాలోని హిమాలయాలు, ఆప్షన్ బి ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలు, ఆప్షన్ సి ఆఫ్రికాలోని అట్లాస్ పర్వతాలు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తున్నాం. పర్వతాలు ఏర్పడిన విధానాన్ని అనుసరించి వాటిని 4 రకాలుగా వర్గీకరించారు. అవి ఏవి? 1 ముడత పర్వతాలు, 2 ఖండ పర్వతాలు, 3 అగ్ని పర్వతాలు, 4 అవశిష్ట పర్వతాలు, 5 పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తున్నాం. భూమి అంతర్భాగంలో సంపీడన బలాలు పనిచేయడం వల్ల ఏర్పడిన పర్వతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ముడత పర్వతాలు, ఆప్షన్ బి ఖండ పర్వతాలు, ఆప్షన్ సి అగ్ని పర్వతాలు, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముడత పర్వతాలు. 26వ ప్రశ్న చూస్తున్నాం. పర్వతాలన్నింటిలోకి ఇవి ఎత్తైనవి మరియు విశాలమైన భూభాగాలను ఆక్రమిస్తాయి. అటువంటి పర్వతాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముడత పర్వతాలు. 27వ ప్రశ్న చూస్తున్నాం. ఆగ్నేయ ఆఫ్రికాలోని డ్రాగన్స్బర్గ్ పర్వతాలు, భారతదేశంలోని వింధ్య సాత్పురా పర్వతాలు ఏ పర్వతాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ముడత పర్వతాల, ఆప్షన్ బి ఖండ పర్వతాల, ఆప్షన్ సి అగ్ని పర్వతాల, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముడత పర్వతాలు. 28వ ప్రశ్న చూస్తున్నాం. భూ అంతర్భాగంలోని విరూపకారక చర్యల వల్ల విశాల భూభాగం నిలువునా చీలిపోయి మధ్య ప్రాంతంలో లోపలికి కృంగిపోవడం వల్ల ఏ పర్వతాలు ఏర్పడ్డాయి? ఆప్షన్ ఏ ముడత పర్వతాలు, ఆప్షన్ బి ఖండ పర్వతాలు, ఆప్షన్ సి అగ్ని పర్వతాలు, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖండ పర్వతాలు. 29వ ప్రశ్న చూస్తున్నాం. రైన్ వ్యాలీ యూరోప్లోని ఓస్టేజ్ పర్వతాలు ఏ పర్వతాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఖండ పర్వతాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. 30వ ప్రశ్న చూస్తున్నాం. ఖండ పర్వతాలలో పైన ఉన్న భూభాగాన్ని ఏమని, లోపలికి కుంగిపోయిన భూభాగాన్ని అని పిలుస్తారు? ఆప్షన్ ఏ పైన ఉన్న భూభాగాన్ని భ్రంశోద్ధి శిలా విన్యాసం హార్స్ట్ అంటారు. ఆప్షన్ బి లోపలికి కృంగిపోయిన భాగాన్ని గ్రేబెల్ అని పిలుస్తారు. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 31వ ప్రశ్న చూస్తున్నాం. భూమిపై ఉన్న కొన్ని ప్రదేశాల్లో భూ అంతర్భాగం నుంచి లావా అనే శిలాద్రవం బయటకు ప్రవహించడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి? ఆప్షన్ ఏ ముడత పర్వతాలు, ఆప్షన్ బి ఖండ పర్వతాలు, ఆప్షన్ సి అగ్ని పర్వతాలు, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అగ్ని పర్వతాలు. 32వ ప్రశ్న చూస్తున్నాం. ముడత పర్వతాల కంటే తక్కువ ఎత్తులో ఉన్నవి, ఇవి పీఠభూమి అంచుల్లో ఉంటాయి. ఇటువంటి పర్వతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ముడత పర్వతాల, ఆప్షన్ బి ఖండ పర్వతాల, ఆప్షన్ సి అగ్ని పర్వతాల, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అగ్ని పర్వతాలు. 33వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మధ్య ఆఫ్రికాలోని కిలిమంజారో, ఇటలీలోని వెసూవియస్, జపాన్లోని ఫిజియామా ఏ పర్వతాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ముడత పర్వతాల, ఆప్షన్ బి ఖండ పర్వతాల, ఆప్షన్ సి అగ్ని పర్వతాల, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అగ్ని పర్వతాలు. 34వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని ఆరావళి పర్వతాలను ఏ పర్వతాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ముడత పర్వతాల, ఆప్షన్ బి ఖండ పర్వతాల, ఆప్షన్ సి అగ్ని పర్వతాల, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు. 35వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఎన్నో మిలియన్ల సంవత్సరాల కిందట ఎంతో ఎత్తుగా ఉన్న పర్వతాలు క్రమంగా నికోషీకరణం చెంది ఎత్తును పరిమాణాన్ని కోల్పోయి మిగిలిన పర్వతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ముడత పర్వతాలు, ఆప్షన్ బి ఖండ పర్వతాలు, ఆప్షన్ సి అగ్ని పర్వతాలు, ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అవశిష్ట పర్వతాలు అంటారు. 36వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కొద్దిపాటి మిట్ట పల్లాల్లో ఇంచుమించు సమతలమైన ఉపరితలం ఉన్న భూస్వరూపాలను ఏమంటారు? ఆప్షన్ ఏ పర్వతాలు, ఆప్షన్ బి పీఠభూములు, ఆప్షన్ సి మైదానాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పీఠభూములు. 37వ ప్రశ్న చూస్తున్నాం. సాధారణంగా పీఠభూములు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి? అవి ఏవి? ప్రధానంగా ఇవి 3 రకాలుగా ఉంటాయండి పీఠభూములు. 1 పర్వతాంతర పీఠభూములు, 2 పర్వత పాద పీఠభూములు,
3 ఖండాంతర పీఠభూములు. 38వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పర్వతాలతో పరిక్షేపితమై ఉన్న పీఠభూములను ఏమంటారు? ఇవి చాలా ఎత్తులో ఉంటాయి. ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు, ఆప్షన్ సి డి పర్వత పీఠభూమి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు. 39వ ప్రశ్న చూస్తున్నాం. హిమాలయాలకు ఉత్తర భాగంలో ఉన్న టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని బొలీవియా పీఠభూమి ఏ పీఠభూములకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు. 40వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. పర్వతాల కింద వాటి పాదాల దగ్గర ఏర్పడే పీఠభూములను ఏమంటారు? ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూముల, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూముల, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూముల, ఆప్షన్ డి పర్వత పీఠభూమి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు. 41వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఏ పీఠభూములకు ఒకవైపు పర్వతాలు మరొక వైపు మైదానము లేదా సముద్రము ఉంటుంది? ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు, ఆప్షన్ డి పర్వత పీఠభూమి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు. 42వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇవి వైశాల్యంలో పర్వతాంతర పీఠభూముల కంటే చిన్నగా ఉండి పీఠభూములు ఏవి? ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు, ఆప్షన్ డి పర్వత పీఠభూములు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు. 43వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. భూ అంతర్భాగంలో జనించే ఊర్ధ్వ బలాలు పైకి నెట్టడంతో ఏర్పడిన పీఠభూములు ఏవి? ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూములు, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు, ఆప్షన్ డి పర్వత పీఠభూమి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పర్వతపాద పీఠభూములు. 44వ ప్రశ్న చూస్తున్నాం. ఈ పీఠభూములు తక్కువ వాలు ఉండే సముద్రం మట్టం కంటే కొద్దిపాటి ఎత్తులో ఉంటాయి. ఆప్షన్ ఏ పర్వతాంతర పీఠభూముల, ఆప్షన్ బి పర్వతపాద పీఠభూముల, ఆప్షన్ సి ఖండాంతర పీఠభూముల, ఆప్షన్ డి పర్వత పీఠభూములు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు. 45వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, చోటా నాగపూర్ పీఠభూములు ఏ పీఠభూములకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఖండాంతర పీఠభూములు. 46వ ప్రశ్న చూస్తున్నాం. మైదానాలను 3 రకాలుగా విభజించారు, అవి ఏవి? ఆప్షన్ ఏ తీర మైదానము, ఆప్షన్ బి కోత మైదానము, ఆప్షన్ సి నిక్షేపిత మైదానము, ఆప్షన్ డి పై 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై 3 అండి. 47వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. సముద్ర మట్టానికి ఆనుకొని సమతలంగా ఉన్న మైదానాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తీర మైదానం అంటారు. 48వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని తూర్పు పశ్చిమ తీర మైదానాలను ఏ మైదానాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తీర మైదానం. 49వ ప్రశ్న చూస్తున్నాం. గాలి, నీరు, హిమానీ నదాలు కోతకు గురై ఎత్తు తగ్గి ఆఖరి దశలో ఏ మైదానాలుగా ఏర్పడతాయి? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోత మైదానం. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కెనడాలోని షీల్డ్, పశ్చిమ సైబీరియా మైదానాలు ఏ మైదానాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోత మైదానం. 51వ ప్రశ్న చూస్తున్నాం. గాలి, నదులు, హిమానీ నదాలు తదితర కారకాలు ఒండ్రుమట్టి, ఇసుక, గులకరాళ్ళు వంటి వాటిని కొంత దూరము మోసుకుపోయి నిక్షేపిస్తాయి. అలా ఏర్పడిన మైదానాలను ఏమంటారు? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిక్షేపిత మైదానం. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 52వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలోని గంగా సట్లెజ్ మైదానాలు ఏ మైదానాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి డెల్టా మైదానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిక్షేపిత మైదానం. 53వ ప్రశ్న చూస్తున్నాం. జనాభా అధికంగా నివసించే ప్రధాన ప్రాంతాలు ఏవి?
ఆప్షన్ ఏ తీర మైదానం, ఆప్షన్ బి కోత మైదానం, ఆప్షన్ సి నిక్షేపిత మైదానం, ఆప్షన్ డి మైదానాలు. జనాభా అధికంగా నివసించే ప్రధాన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మైదానాలు. మైదాన ప్రాంతాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇక 54వ ప్రశ్న చూస్తే మహాసముద్రాలలో అడుగున ఉన్న నేలను ఏమని అంటారు? ఆప్షన్ ఏ మహాసముద్ర భూతలం, ఆప్షన్ బి సముద్ర పర్వతం, ఆప్షన్ సి సముద్ర భూమి, ఆప్షన్ డి ఏదీ కాదు. మహాసముద్రాలలో అడుగున ఉన్న నేలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మహాసముద్ర భూతలం అంటారు. 55వ ప్రశ్న చూస్తున్నాం. మహాసముద్ర అడుగు భాగం సమతలంగా ఉండదు. ఇది వేటిని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ కొండలు పర్వతాలు, ఆప్షన్ బి పీఠభూములు, ఆప్షన్ సి అగాధాలు టెర్రస్లు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 56వ ప్రశ్న చూస్తున్నాం. మహాసముద్రంలో లోతు సముద్ర మట్టానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? సముద్ర మట్టానికి మహాసముద్రపు లోతు ఎన్ని కిలోమీటర్ల లోతు ఉంటుంది అని అడుగుతూ ఉన్నాడు. ఆప్షన్ ఏ 3 నుంచి 6 కిలోమీటర్ల, ఆప్షన్ బి 4 నుంచి 7 కిలోమీటర్ల, ఆప్షన్ సి 3 నుంచి 5 కిలోమీటర్ల, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 నుంచి 6 కిలోమీటర్లు. 57వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మహాసముద్ర భూతలాన్ని 4 రకాలుగా వర్గీకరించారండి. అవి ఏవి? ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి సముద్ర మైదానాలు, ఆప్షన్ డి మహాసముద్ర అగాతాలు, ఆప్షన్ ఈ పై 4. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పై 4 అండి. 58వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇది భూమికి సముద్రానికి మధ్య ఉండే సరిహద్దు ప్రాంతం. ఇటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి సముద్ర మైదానాలు, ఆప్షన్ డి మహాసముద్ర అగాతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కండతీరపు అంచు. 59వ ప్రశ్న చూస్తున్నాం. కండపు తీరపు అంచు 200 మీటర్ల లోతు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉండే సముద్ర భూతల ప్రాంతాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి సముద్ర మైదానాలు, ఆప్షన్ డి మహాసముద్ర అగాతాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కండతీరపు అంచు. 60వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. అతిపెద్ద కండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్ల వెడల్పు ఉంది? ఆప్షన్ ఏ 1400 కిలోమీటర్ల వెడల్ప, ఆప్షన్ బి 1500 కిలోమీటర్ల, ఆప్షన్ సి 1600, ఆప్షన్ డి 1700. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1400 కిలోమీటర్ల వెడల్పు ఉంది. 61వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కండతీరపు అంచు చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే ఆప్షన్ ఏ ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ, ఆప్షన్ బి ముడి చమురు సహజ వాయువులు కూడా దొరుకుతాయి, ఆప్షన్ సి ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 62వ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. కండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? ఆప్షన్ ఏ 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు, ఆప్షన్ బి 250 మీటర్ల నుంచి 3100 మీటర్ల, ఆప్షన్ సి 300 మీటర్ల నుంచి 4000 మీటర్ల, ఆప్షన్ డి ఏది కాదు. కండతీరపు వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఉంటుంది. 63వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఇది అనేక స్వరూపాలను కలిగి ఉండి మహాసముద్ర విస్తీర్ణంలో 15% వరకు ఉంటుంది. ఆప్షన్ ఏ కండతీరపు అంచ, ఆప్షన్ బి కండతీరపు వాల, ఆప్షన్ సి మహాసముద్ర మైదానాల, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కండతీరపు వాలు. 64వ ప్రశ్న చూస్తున్నాం. దీని వాలు సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. ఈ ప్రాంతంలో సముద్రపు కాన్యాన్లు ఉంటాయి. హిమానీ నదాలు నదుల నీటికోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి మహాసముద్ర మైదానాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కండతీరపు వాలు. 65వ ప్రశ్న గమనిస్తున్నాం. మహాసముద్రపు నేల లోపల ఉన్న మైదానాలు చాలా తక్కువ వాలుతో ఉండి ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా నునుపుగా ఉండే ప్రాంతాలను ఏమంటారు? ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి మహాసముద్ర మైదానాలు, ఆప్షన్ డి ఏదీ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహాసముద్ర మైదానాలు అంటారు. 66వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మహాసముద్రంలో 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2%గా ఉండే వాటిని ఏమంటారు? ఆప్షన్ ఏ కండతీరపు అంచు, ఆప్షన్ బి కండతీరపు వాలు, ఆప్షన్ సి మహాసముద్ర మైదానాలు, ఆప్షన్ డి ఏదీ కాదు.
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహాసముద్రపు మైదానాలు. 67వ ప్రశ్న చూస్తున్నాం. ఇవి సన్నగా లోతుగా 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. ఇటువంటి సముద్ర లోపలి ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహాసముద్ర అగాధాలు అంటారు. 68వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. మనం ఊహించిన దానికి భిన్నంగా అత్యంత లోతైన ఏవి సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహాసముద్రపు అగాధాలు. 69వ ప్రశ్న చూస్తున్నాం. పలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పలకల కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఆప్షన్ ఏ కండతీరపు అంచ, ఆప్షన్ బి కండతీరపు వాల, ఆప్షన్ సి మహాసముద్ర మైదానాల, ఆప్షన్ డి మహాసముద్ర అగాధాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మహాసముద్రపు అగాధాలు. 70వ ప్రశ్న చూస్తున్నాం. ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు ఏవి? ఆప్షన్ ఏ ఛాలెంజర్ లేదా మిరియానా అఖాతం పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. ఆప్షన్ బి ప్యూర్టరికో లేదా నీవ్స్ అగాధం అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. ఆప్షన్ సి జావా అగాధం హిందూ మహాసముద్రంలో ఉంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 71వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఛాలెంజర్ లేదా మిరియానా పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న అగాధం, ఆ మహాసముద్ర అగాధం యొక్క లోతు ఎన్ని మీటర్లు? ఆప్షన్ ఏ 11,022 మీటర్ల, ఆప్షన్ బి 10,475 మీటర్ల, ఆప్షన్ సి 7,450, ఆప్షన్ డి 8,175. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 11,022 మీటర్ల లోతుంది. 72వ ప్రశ్న చూస్తే ప్యూర్టరికో లేదా నీవ్స్ అట్లాంటిక్ మహాసముద్రం అగాధం యొక్క లోతు మీటర్లలో తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10,475 మీటర్లు. 73వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. జావా అగాధం హిందూ మహాసముద్రంలో ఎన్ని మీటర్ల లోతులో ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 7,450 మీటర్ల లోతు. 74వ ప్రశ్న చూస్తున్నాం. తృతీయ భూస్వరూపాలు అని వేటిని అంటారు? ఆప్షన్ ఏ ద్వీపము, ద్వీపకల్పం, ఆప్షన్ బి భూసంధి, జలసంధి, ఆప్షన్ సి అగ్రము, ఎడారి, తీరం, ఆప్షన్ డి నది, లోయ, పగులు లోయ, అగాధదరి, ఆప్షన్ ఈ జలపాతము, డెల్టా, సరస్సు, కాలువ, అఖాతం, సింధు శాఖ, ఆప్షన్ ఎఫ్ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి. పైవన్నిటినీ తృతీయ భూస్వరూపాలు అంటారు. ఇక 75వ ప్రశ్న చూస్తే అన్ని వైపులా నీరు ఆవరించి ఉన్న భూభాగాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్వీపమా, ఆప్షన్ బి ద్వీపకల్పమా, ఆప్షన్ సి భూసంధ్య, ఆప్షన్ డి జలసంధ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్వీపం. 76వ ప్రశ్న చూస్తున్నాం. శ్రీలంక, జపాన్, గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్లు కింది వాటిలో దేనికి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్వీపానికి చెందుతాయండి. 77వ ప్రశ్న చూస్తున్నాం. మూడు వైపులా నీటితో ఒకవైపు భూభాగంతో ఉన్న భూస్వరూపాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ద్వీపమా, ఆప్షన్ బి ద్వీపకల్పమా, ఆప్షన్ సి భూసంధ్య, ఆప్షన్ డి జలసంధ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద్వీపము అంటారు. 78వ ప్రశ్న చూస్తున్నాం. సౌదీ అరేబియా, భారతదేశము, కేపిఆర్క్ మొదలగు ప్రాంతాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వీపకల్పానికి చెందుతాయి. 79వ ప్రశ్న చూస్తున్నాం. రెండు భూభాగాలను కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూసంధి అంటారు. 80వ ప్రశ్న చూస్తున్నాం. భూసంధికి ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ పనామా భూసంధి, ఆప్షన్ బి సూయజ్ భూసంధి, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 81వ ప్రశ్న చూస్తున్నాం. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర జలభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జలసంధి అంటారు. 82వ ప్రశ్న చూస్తున్నాం. జలసంధులకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ పాక్ జలసంధి, ఆప్షన్ బి బేరింగ్ జలసంధి, ఆప్షన్ సి ఏకామాబి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏకామాబి. 83వ ప్రశ్న చూస్తున్నాం. భూభాగము చివరి కొన సముద్రంలోకి చొచ్చుకుపోతే ఆ కొనను ఏమంటారు? ఆప్షన్ ఏ అగ్రం, ఆప్షన్ బి ఎడారి, ఆప్షన్ సి తీరం, ఆప్షన్ డి నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అగ్రం అంటారు. 84వ ప్రశ్న చూస్తున్నాం. ఆఫ్రికా ఖండపు దక్షిణ చివరి కొన గుడ్ హోప్ అగ్రం, భారతదేశపు చిట్ట చివరి కొన కన్యాకుమారి అగ్రం కింది వాటిలో దేనికి చెందుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అగ్రాం అనే దానికి చెందుతాయి. 85వ ప్రశ్న చూస్తున్నాం. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?
అత్యల్ప వర్షపాతం, తక్కువ వర్షపాతం, అత్యధిక ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎడారి అంటారు. 86వ ప్రశ్న చూస్తున్నాం. ఎడారి ప్రాంతాలకు ప్రధాన ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఆఫ్రికాలోని సహారా ఎడారి, ఆప్షన్ బి భారత్లోని థార్ ఎడారి, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 87వ ప్రశ్న చూస్తున్నాం. సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగాన్ని తీరం అంటారు. తీరానికి ఉదాహరణలు తెలవండి. ఆప్షన్ ఏ దక్షిణ భారతదేశంలోని పశ్చిమ తీర మైదానం, ఆప్షన్ బి తూర్పు తీర మైదానం, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 88వ ప్రశ్న చూస్తున్నాం. పర్వతాలు, పీఠభూములు, మైదానాల ద్వారా సహజంగా ప్రవహించే జీవ లేదా అశాశ్వత జల ప్రవాహాన్ని నది అంటారు. నదులకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ నైలు నది, అమెజాన్ నది, ఆప్షన్ బి గోదావరి నది, కృష్ణా నది, ఆప్షన్ సి గంగా నది, యమునా నది, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 89వ ప్రశ్న చూస్తున్నాం. సన్నని లోతైన భూతలాన్ని లోయ అంటారు. ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ కృష్ణానది లోయ, ఆప్షన్ బి హిమాలయ లోయ, ఆప్షన్ సి గంగా లోయ, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కృష్ణానది లోయ. 90వ ప్రశ్న చూస్తున్నాం. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపై ఉన్న రెండు సమాంతర అంశాల మధ్య ఉన్న భూభాగం కిందకు జారడం వల్ల పగులు లోయలు ఏర్పడతాయి. వీటికి ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ భారత్లోని నర్మదా నది, ఆప్షన్ బి తపతీ నది, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 91వ ప్రశ్న చూస్తున్నాం. నదీ ప్రవాహము కోతకు గురి కావడం వల్ల నిట్రమైన పాఠాలతో కూడినటువంటి ఏర్పడే లోతైన లోయను అగాధదరి అంటారు. దీనికి ఉదాహరణ తెలపండి. ఆప్షన్ ఏ అమెరికాలోని కొలరెడో అగాధదరి, ఆప్షన్ బి గంగా నది, ఆప్షన్ సి కృష్ణా నది, ఆప్షన్ డి గోదావరి నది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమెరికాలోని కొలరెడో అగాధదరి. 92వ ప్రశ్న చూస్తున్నాం. నదీ ప్రవాహ జలం ఎత్తైన ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని జలపాతం అంటారు. అటువంటి వాటికి ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం, ఆప్షన్ బి ఉత్తర అమెరికాలోని నయాగరా జలపాతం, ఆప్షన్ సి భారతదేశంలోని జోగ్ జలపాతం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 93వ ప్రశ్న చూస్తున్నాం. నదీ ముఖద్వారం వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ పాయలతో సముద్రాన్ని కలుస్తుంది. ఆ పాయల మధ్య ఉండే ప్రాంతంలో సారవంతమైన ఒండ్రు నిక్షేపాలు ఉంటాయి. దీనిని ఏమంటారు? ఆప్షన్ ఏ సరస్సు, ఆప్షన్ బి డెల్టా, ఆప్షన్ సి కాలువ, ఆప్షన్ డి అఖాతం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డెల్టా అంటారు. 94వ ప్రశ్న చూస్తున్నాం. భూభాగం లోపల పరివేష్టితమై ఉన్న జలభాగాన్ని సరస్సు అంటారు. ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ కొల్లేరు సరస్సు, ఆప్షన్ బి బైకాల్ సరస్సు, ఆప్షన్ సి సుపీరియర్ సరస్సు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 95వ ప్రశ్న చూస్తున్నాం. రవాణా లేదా నీటిపారుదల మార్గం కోసం కృత్రిమంగా తవ్విన జలమార్గాన్ని కాలువ అంటారు. కాలువలకు ఉదాహరణలు తెలపండి. ఆప్షన్ ఏ సూయజ్ కాలువ, ఆప్షన్ బి పనామా కాలువ, ఆప్షన్ సి ఇందిరాగాంధీ కాలువ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది భూమి, దాని ప్రధాన రూపాలు మరియు వాటి లక్షణాల గురించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.